ఏంటి బుజ్జి తల్లి స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్ కి సెలవులు ఇచ్చారు బాబాయ్. అదేంటి తల్లి, పండగలు కూడా లేవు కదా, ఎందుకు ఇచ్చారు సెలవులు? నిన్న రాత్రి స్కూల్ పైకప్పు విరిగి పడిపోయిందంట, అది బాగు చేసేంత వరకు స్కూల్ కి సెలవిచ్చారంట శంకర్. ఒక్క నిమిషం మీ పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త వింటారా? నేను ఈ మైక్ పట్టుకున్నది ఓట్ల కోసమో అసెంబ్లీ సీట్ల కోసమో కాదు, మన ఊరి పిల్లల భవిష్యత్తు కోసం. మన ఊర్లో ఉండేది ఒకే ఒక్క బడి, అదే కూలిపోయింది. దాంతో పిల్లల చదువు ఆగిపోయింది. దాని గురించి పట్టించుకునేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. అందుకే నేను మాట్లాడడానికి వచ్చాను. ఒక్కసారి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. పిల్లలకు పలక బలపించి బడికి పంపుతామా, లేదా పలుగు పారించే పాలనలు చేద్దామా? వాళ్ళు మనలాగే కూలీలు అవ్వాలా, లేదా కలెక్టర్లు అవ్వాలా, లేదా ఎప్పుడు మనలాగే బాధపడాలా, లేదా బాగుపడాలా? చెప్పండి, ఏం చేద్దాం? వాళ్ళు ఏమవ్వాలన్నా మీ చేతుల్లో ఉంది. వీడి భూములనే సాగు చేసుకున్న మనం మన పిల్లల భవిష్యత్తులో బాగా చేసుకోలేమా? ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూస్తూ కూర్చుందామా? మన బ్రతుకులు మారాలంటే చదువుకోవాలి. ఆ చదువుకు చేయూతనివ్వండి, చదువుని కాపాడండి, చదువుని రక్షించండి. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీకు చేతనైన సహాయం చేయండి, మీకు తోచినంత ఇవ్వండి. గొప్పగా ఉండదురా నీ యాస్కవా. ఓరే శంకరా, నువ్వు మైక్ పట్టుకుని అడిగే గాని ఈ జనం వినేస్తారనుకున్నా? డబ్బులు ఇస్తే గాని ఓట్లేని జనం రైళ్ళా. నువ్వు అడగ్గానే డబ్బులు ఎట్టేస్తారనుకున్నా? నా 50 ఏళ్ల చరిత్రలో జనం ఫ్రీగా అడగడమే గాని ఇవ్వడం నేను చూడలా. నిన్ను చూస్తే జాలేస్తుండాదిరా. బాధపడమక ఇదిగో నా చంద 100. నువ్వు అరుచుకో పదండ్రా. శంకర్, ఇవి నా పెన్షన్ డబ్బులు. నా జీవితంలాగా నా పాప జీవితం అన్యాయం కాకూడదు. ఏయమ్మా. సాంబా అయ్యా, పక్క సీట్ ఎవరికిరా? ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో పిలుచుంటారయ్యా. స్కూల్ పంతులు బాగా డెవలప్ అయ్యారా. మన స్థాయిగా మాత్రపోళ్ళు ఉండాలే. నమస్కారం శంకర్. గుడి కట్టించినోడు గొప్పోడు కాదు, గుళ్ళో ఉన్న దేవుడు గొప్పోడు. నేను ఈ ఊరికి దేవుళ్ళు అంటుండే, అర్థమైందా? ఏ ఆగు, బడి కట్టించింది మా శంకర్ అన్న అయితే నువ్వెందుకు జెండా ఎగరేస్తావు? మా శంకర్ అన్నే జెండా ఎగరేయాలి. నువ్వెవడురా ఇట్ట తగులుకున్నావు నన్నా? ఎవడు బడితే ఆడు ఎగరేయడానికి ఇది గాలిపటం కాదు, జెండా. పోన్లేండి సార్, పిల్లల కోరిక మేరకు ఈసారి శంకర్ ఎగరేస్తాడు జెండా. ఎగరించుకోండి. నాకు చదువు అంటే చాలా ఇష్టం, చదువుకునే పిల్లకాయలంటే చాలా ఇష్టం. నిజంగా 50 సంవత్సరాల క్రితం ఈ బడిని మా తాతగారు కట్టించారు. ఎవడు రీడా? మన సీతారాం గారు అబ్బాయి అయ్యా. ఇదిగో, నువ్వు నాలాగా చదువుకుని నా అంత గొప్పోడివి కావాలా? మీలా అవ్వాలా లేకపోతే గొప్పోడు కావాలా? ఎందుకే వాళ్ళకి గెలుక్కుంటారు. ఏమరా? నీళ్ళు తాగండి. సరే, మీ అందరికి నా ఆశీస్సులో ఉంటాను. జై హింద్. ఇప్పుడు శంకర్ గారు మాట్లాడతారు. ముందుగా ఈ బడి కట్టడానికి సహాయం చేసిన మన ఊరు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎన్నాళ్ళలో మీరు చదువుకోవడానికి మన ఊర్లో సరైన స్కూల్ లేదు, ఇప్పుడు ఒక మంచి స్కూల్ ఏర్పడింది. నమస్కారం ప్రెసిడెంట్ గారు. కొంతమంది చరిత్రలు చెప్పుకొని గొప్పోళ్ళు అనుకుంటున్నారు. మీరు బాగా చదివి వాళ్ళకంటా గొప్పోళ్ళు అవ్వాలి.
ఇక్కడ మీ అందరి దృష్టిలో నేను ఒక్కడనే కనబడుతున్నాను, కానీ నా దృష్టిలో చాలా మంది కనబడుతున్నారు. ఒక డాక్టర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇంజనీర్, ఇలా చాలా మంది కనబడుతున్నారు. అది నా నమ్మకం. దాన్ని మీరు కూడా నమ్మాలి.